మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, పెదపాడు మండలం సౌరిపురం గ్రామంలో గురువారం పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి జిల్లా ప్రత్యేక అధికారి ఆమ్రపాలి, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, మేడే సందర్భంగా సెలవైనప్పటికీ ఎన్టీఆర్ పెన్షన్ పథకాన్ని తుచా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, ఇప్పటి వరకు 99% పెన్షన్ల పంపిణీ పూర్తి చేశామని అన్నారు. ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. మేడే సందర్భంగా కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. గత పాలకుల వల్ల అమరావతి నిర్మాణం అటకెక్కిందని అన్నారు. అమరావతి పునర్నిర్మాణం కోసం నరేంద్ర మోదీ రేపు రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రం నుంచి లక్షలాదిగా ప్రజలు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములందరూ ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని ఆయన కోరారు. G+1 అట్లా కడదామని ఉంది. కొంతమంది అప్లికేషన్ కూడా తీసుకుంటారు. వాళ్ళ డబ్బులన్నీ వాళ్ళకి వెనక్కి ఇచ్చేసి సంతోషం. ఎట్లాగంటే ల్యాండ్ అంతా ఈ పక్కన పోయింది. రైల్వే ట్రాక్కి నయం పోయింది. డబ్బులు కూడా తీస్తుందిరే. ఏ రోజైతే 1వ తారీఖు వచ్చిందో ఆ రోజే పెన్షన్లు 99% అందాలనేటువంటి ప్రభుత్వ ఉద్దేశం ఏమైతే ఉందో అది తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో అమలు చేయగలుగుతున్నాం. అనేక మందికి అనేక సందేహాల్ని కొంతమంది రేపెడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయినా సూపర్ 6 అనేది 100% అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం, అమలు చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈ యొక్క నియోజకవర్గం నుంచి, ఈ రాష్ట్రం నుంచి లక్షలాదిగా జనం తరలి వెళుతున్నాం. అది విజయవంతం చేస్తాం. ప్రతి నాయకుడు, కార్యకర్త, కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంని విజయవంతం చేయవలసిందిగా కూడా మీ ద్వారా ఈ జిల్లా, ఈ నియోజకవర్గ ప్రజానికాన్ని మరొక్కసారి విన్నపం చేస్తామని.
అర్హత ప్రామాణికంగా పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. పేద ప్రజల ఆర్థిక భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏలూరు 34వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురువారం పండుగ వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి భర్త చనిపోయిన మహిళలకు మంజూరైన పెన్షన్ సొమ్ములను వారికి అందించి వారిలో భరోసా నింపారు. అలాగే వృద్ధులు, వికలాంగులకు కూడా పెన్షన్ సొమ్ములను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాధినేతలు ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో నెరవేరుస్తూ వస్తున్నామని అన్నారు. దీంతో ప్రతి నెల 1వ తేదీన అర్హుల ఇళ్లకే సామాజిక పెన్షన్ల సొమ్ములు పంపిణీ చేస్తున్నామని, ఇదే బాధ్యతతో ఆంధ్రుల కళల రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో అందరూ పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. మేము మా రాజధాని నిర్మాణంలో భాగస్వాములమయ్యామని గర్వంగా చెప్పుకునే రీతిలో కూటమి ప్రభుత్వాధినేతలు పాటుపడుతున్నారని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. పెట్టాలి మీ హక్కు. ఏకదంతాయ విద్మహే వక్రతుండదేవ పరమేశ్వరదావాహిరక్షంధ్వాంధార్యమణీయం మహాకాళీ మహాలక్ష్మీ మహాదేవతార్కంకల్యేంద్రహేద్రవాదిదావేద్రణ్యే త్రయంబకే దేవి నారాయణీ పూరాదినీరాజన పూరితాది నమస్కారధాజమణీశ్వరద నమోస్తుతే 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 నమో నమః. పరమేశ్వరీ పరాదేవత భగవంతి సర్వాది తేజసీ వర్చసీ బ్రహ్మవర్చసీ వైష్ణవాత్మీయదా దేవనం బాహిరక్షంధ్వాంధార్యమణీశ్వరద ప్రార్థనాది మంత్ర దేవత అనుకూలదాచర్తే శుభాగోత్రధ్వస్య గర్భనాలగోత్రధ్వస్యాది హిరణ్యగర్భాదిశురాకిరీటమాణిక్యాది గిరాజి వెండితం సదాది భాగతినందినత్రే సర్వజ్ఞ ప్రసమనాయ సర్వకార్యేషు సర్వకార్య. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ ఆధ్వర్యంలో ఏదైతే 4000 పెన్షన్ చేస్తా ఉన్నారో ఆ 4000 పెన్షన్ ప్రకారం 11వ నెల కూడా మరి మొట్టమొదటి తారీఖునే మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళు డిసెంబర్ నుంచి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు పెట్టుకోవడానికి 360 మంది భర్త చనిపోయిన వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్నట్టుగా ఎన్ని లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ పెట్టుకుంటే వాళ్ళకు కూడా వచ్చే నెలలో పెన్షన్ రావడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సంవత్సరాన్ని రీవోక్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదివరకు ఎవరైతే పోయినాయో వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా 3 నెలలు 4 నెలలు ప్రతి ఒక్కటి కూడా వెరిఫై చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా ఏ ఇబ్బంది పడిన అవసరం. ఏదైతే మన కళల రాజధాని అమరావతి రేపు పునర్నిర్మాణ శంకుస్థాపనకి మరి మోడీ గారు వస్తున్నారు. ఎవరైతే 50 ఏళ్ళ లోపు ఉన్నారో అది అందరి బాధ్యత. ఎందుకనంటే ఇది ఒక 500-1000 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం కూడా అమరావతి గురించి మనం అందరం కూడా చెప్పుకుంటాం. మన పిల్లలు కావచ్చు, మన మనవలు అవ్వచ్చు, మన మునిమనవలు అవ్వచ్చు, అందరూ కూడా చెప్పుకుంటారు. అది సామాజిక బాధ్యత కింద ప్రతి ఒక్కరు కూడా ఈ అమరావతి కార్యక్రమంలో పాలు పంచుకుంటే రేపొద్దున భవిష్యత్తులో ఆ రోజున రాజధాని నిర్మించేటప్పుడు ఆ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకున్నామని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. దానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పార్టిసిపేషన్ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా కోరుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 2023 డిసెంబర్ నుంచి 2025 ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఈ కాలంలో ఉన్నటువంటి భర్తలు పెన్షన్ తీసుకుంటూ చనిపోయినటువంటి ఈ సంవత్సరాల కాలంలో వ్యవధిలో చనిపోయినటువంటి స్పౌస్ కేసుల నిమిత్తం గాను అందరికీ కూడా ఈ నెలాఖరు మరి మే నెలాఖరికి కానివ్వండి, మరి కొన్ని అయితే స్లాట్స్లో మరి మే 5వ తారీఖు అని చెప్పి కూడా మరి కొంచెం ఇంటిమేషన్ రావడం జరిగింది. కొంత అయితే కనుక ఈ నెలాఖరు అని చెప్పడం. ఏదేమైనా సరే ఈ నెల 5వ తారీఖున కానీ ఈ నెలాఖరు కానీ గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా మరి గౌరవ కార్పొరేటర్లు అట్లాగే గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా అందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేస్తున్నారు. దానికి అందరూ కూడా భగవంతుడు ఆశీస్సులు మెండుగా మోడీ గారికి అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పని తెలియజేయడం జరిగింది.
జిల్లా పరిషత్ మినీ సమావేశ మందిరంలో 2024-25 సంవత్సరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో జిల్లా పరిషత్ యాజమాన్యంలోని పాఠశాల యందు 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 6 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలకు అత్యంత బాధ్యతను తీసుకుందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరాలని అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు తొలిమెట్టు అనే విజయం వెనుక ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను అందించి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేది ప్రభుత్వ పాఠశాలల్లోనని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో జిల్లా పరిషత్ యాజమాన్యంలోని ఏలూరు జిల్లాలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రథమ, ద్వితీయ, తూర్పు గోదావరి జిల్లాలో ప్రథమ పురస్కారాలు 6 మందికి, ప్రథమ పురస్కారాల కింద 10,000, ద్వితీయ, తృతీయ వారికి 5,000 చొప్పున నగదు బహుమతితో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం, సాల్వాతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కె భీమేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఎం వెంకటలక్ష్మమ్మ, ఈ నారాయణ, డీసీఈబీ కార్యదర్శి సర్వేశ్వరరావు, డివైఈఓ ఎన్ రవీంద్రభారతి, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని కూడా ఎప్పుడు కూడా మీరు తల్లిదండ్రులని గుర్తుపెట్టుకోండి. మీ విజయం వెనక్కి కూడా వాళ్ళది ఉందని. అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా ఎంతో కష్టపడి 10th క్లాసు వాళ్ళ పాపను చదివించింది, ఇంటర్ చదివించిన తర్వాత పెళ్లి చేసేవాళ్ళని అమ్మాయిని చదువును మానిపించేసింది. ఇప్పటికి వచ్చి అంటే 100% రావాలి అనే కాన్సెప్ట్ తప్పని చెప్పి నా అభిప్రాయం. అలానే ముఖ్యంగా లాస్ట్ 3 months కూడా గౌరవ కలెక్టర్ గారు కానీ, డిఈఓలు కానీ మన 10th క్లాస్ పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఎక్కువ రివ్యూలు చేయడం కానీ, ఫెయిల్ అయిన తర్వాత కూడా మళ్ళీ కలెక్టర్ గారు పిలిచి డిఈఓ గారిని ఎందుకు ఫెయిల్ అయ్యారు, మళ్ళీ టాపర్స్గా విజయం సాధించినటువంటి ఏ విద్యార్థిని అడిగినా ఒకే మాట చెప్తూ ఉన్నారు, అది కేవలం మన విజయకేతనం అనే కారణం మాత్రమే చెప్తూ ఉన్నారు. మరి కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ పేద విద్యార్థుల పట్ల ఎంతో మక్కువతో మీరు చేసినటువంటి కృషికి జిల్లా విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. మరి మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మా డివైఓస్ కావచ్చు, అలాగే ఎండిఓస్ కావచ్చు, హెచ్ఎంస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, నాకు రోమాలు లెక్కబడుతున్నాయి. 15 సంవత్సరాల వయసులో ఒక గొప్ప వ్యక్తుల చేతుల మీదుగా ఈరోజు మీరు సన్మాన మహోత్సవాన్ని అందుకోబోతున్నారు. నిజంగా మీ జీవితం ధన్యం, ఎందుకంటే అదృష్టవంతులు, నిజంగా గొప్ప అదృష్టవంతులు మీరు. మరి అలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చేతుల మీదుగా మేము ఓపెన్ చేసుకున్నాం. అది ఎంతో ఫలదాయకంగా వచ్చిందండి. ఆ ఫలాలు ఎలా ఉన్నాయంటే, మాకు మా జిల్లాలో సుమారు 13,000 మంది విద్యార్థులు పరీక్ష రాస్తుంటే, ప్రభుత్వ పాఠశాలలో టోటల్ అయితే 21,000 మంది అండి. బట్ ప్రభుత్వ మూలాలు గుర్తు ఇప్పుడు జిల్లా పరిషత్ పూర్వం ఎలాంటిది టీచర్ ట్రాన్స్ఫర్లు అన్నీ కూడా జిల్లా పరిషత్ పరిధిలో జరిగాయి. చాలా మంది గుర్తులేదేమో తెలియదు, మేడం గారు హయాంలోనే జరిగాయి. తర్వాత ఏమన్నారంటే టీచింగ్ అనేది బాగా కంట్రోల్ అంటే సెపరేట్ అవ్వాలని చెప్పి మన దగ్గర సెపరేట్ అయ్యారు. ఇప్పుడు ఎలా అయిందంటే ఓన్లీ బిల్డింగ్లు, ఆస్తుల వరకే మెయింటెనెన్స్ కింద ఉంది మీకు, అంతే తప్ప మొత్తం ఇవన్నీ కూడా మన ఎడ్యుకేషన్ కూడా జిల్లా పరిషత్ రివ్యూ అవుతుంది. మీరు ఎప్పుడైనా జ్యూస్ ఇలా తాగారా? లేదు కదా. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ దూరంగా మట్టి పాత్రలో బటర్ మిల్క్, ఇతర శీతల పానీయాలు, జ్యూసులను మట్టి పాత్రలో సర్వ్ చేసేందుకు ఏలూరులోని కర్రల వంతెన దగ్గర నూతనంగా సమ్మర్ ఫ్లాష్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను గురువారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చేతుల మీదుగా ప్రారంభించారు. కె రంగబాబు, బర్రె సాయినాయుడు వినూత్న ఆలోచనలతో, నూతన ఆవిష్కరణతో జ్యూస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఆహుతుల హర్షధ్వానాల మధ్య ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించి మాట్లాడారు. సమ్మర్ స్ప్లాష్లో అతి తక్కువగా ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తూ ఎక్కువగా మట్టి పాత్రల ద్వారా శీతల పానీయాలు అందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయడం పట్ల నిర్వాహకులను ఎమ్మెల్యే ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించాలని అన్నారు. ప్లాస్టిక్ కారణంగా అనేక రుగ్మతలు తలెత్తుతున్నాయని,
తెలియజేశారు. నిర్వాహకులు రంగబాబు, సాయి నాయుడు మాట్లాడుతూ నూతన సమ్మర్ స్ప్లాష్ లో వినూత్నంగా తీర్చిదిద్ది పర్యావరణానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. అన్ని రకాల జ్యూసులతో పాటు లస్సీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలు ఆహ్లాదకర వాతావరణంలో కూర్చుని సేవించే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కొట్టు మధు, కొట్టు మనోజులతో పాటు నగర ప్రముఖులు తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. అందరికీ కూడా నమస్కారం. పెరుగుతున్న ప్రజల అభిరుచులకి ఆహ్లాదంగా ఉండే విధంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి వాళ్ళ అభిరుచులకి తగ్గట్టుగా మరి ఈ రోజున సమ్మర్ స్ప్లాష్ అనేది ఏలూరు నియోజకవర్గంలో ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో కూడా ప్లాస్టిక్ ఎక్కువ వాడకుండా కుండల్లో మజ్జిగ, అలాగే కుండల్లో జ్యూస్ అన్నీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ, అలాగే ఏదైతే ఎండ వేడి దెబ్బ వడదెబ్బ తగలకుండా ఉండడానికి అనేక జ్యూస్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అనేక షాపులు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎక్కడైతే గాలి వెలుతురో బాగా ఉంటాయో అక్కడ కాసేపు కూర్చుని ఆహ్లాదకరంగా ఉండాలన్న ఉద్దేశంతో మరి సమ్మర్ వెకేషన్ క్యాంప్ కింద మరి రంగబాబు ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వాళ్ళ వ్యాపార అభివృద్ధి బాగుండాలని, ప్రజలు కూడా దీన్ని ఏదైతే ఉన్నాయో మరి అన్నీ కూడా కొత్త అభిరుచులకు అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళు కూడా దీన్ని వినియోగించుకోవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఎందుకైతే ఏదైతే శ్రమ లేనిదే ఎవరో కూడా ప్రజలు ఏది చేసే పరిస్థితి ఏం లేదు. మరి శ్రమ చేయటం వల్లే మనం అందరం కూడా ఎవరైతే ఇవాళ ఇండస్ట్రియలిస్టులు ఎదిగినా ఎవరు ఎదిగినా సరే కార్మికులు లేనిది ఎవరు కూడా ఎదగలేదు. ఆ కార్మికుల కష్టం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ రోజున కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు ఏలూరు నగర నడిబొడ్డున జిఎన్టీ రోడ్లో కర్రలవంతిని పక్కన సమ్మర్ స్ప్లాష్ అని మరి మా బావలిద్దరూ కూడా రంగబాబు, సాయి ఇద్దరు కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి తాపం ఎంత ఇదిగా ఉంటుందో కూడా మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. మరి అలా కాకుండా పర్యావరణాన్ని కాపాడడానికి ఇక్కడ మనం ప్లాస్టిక్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ మట్టి కుండల్లో బటర్ మిల్క్ కానీ, లస్సీ, బాదం పాలు, అలాగే మన జ్యూస్ అన్నీ కూడా ఇక్కడ మనకి అందుబాటులో తీసుకొచ్చారు వీళ్ళు. అదేవిధంగా కొబ్బరి బొండాలు కానీ, రకరకాల మిల్క్ షేక్స్, త్వరలోనే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మనం 2-3 రోజుల్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనకి అందరికీ అందుబాటులో ఈ వ్యాపారాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకుంటూ అందరూ దీన్ని చక్కగా ఎంజాయ్ చేయాలని, ఈ సమ్మర్ హాలిడేస్ అంతా కూడా చాలా స్పెషల్గా జరగాలన్న ఉద్దేశంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇలా వ్యాపారం ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, లౌకికవాదాన్ని రక్షించుకోవాలని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ మేడే సందర్భంగా పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయం ఉద్దరాజు రామం భవనంపై సిపిఎం జెండాను మేడే సందర్భంగా ఎగురవేసిన ఆయన మేడే సందేశాన్ని ఇచ్చారు. దేశంలో మతోన్మాద శక్తులు పెట్టరేగిపోతున్నాయని, ప్రజలను మతం పేరుతో విడదీసి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని, లౌకికవాదాన్ని దెబ్బకొడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. దేశంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల్లో గెలవడం కోసం అనేక వాగ్దానాలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనంతరం వాటిని గాలికి వదిలేస్తున్నాయని అన్నారు. రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని, జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని ఇచ్చిన హామీలని ఇంకా నిలబెట్టుకోలేదని తెలిపారు. మేడే స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, లౌకికవాదాన్ని రక్షించుకోవాలని, అందుకు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యేసుబాబు, ఎం సత్యం, శ్రీనివాస్, రాంబాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయం ముందు పార్టీ జిల్లా కేంద్ర శాఖ తరపున ఆ శాఖ కార్యదర్శి సత్యనారాయణ జెండాను ఎగరవేసి మేడే వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, సిపిఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఉద్దరాజు రామం భవనంలో సిపిఎం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాం. 139 సంవత్సరాల క్రితమే కార్మిక వర్గం పోరాడి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి మేడేని, ఆ స్ఫూర్తిని కాపాడుకోవాలని సిపిఎం పార్టీగా ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కార్మిక హక్కులకు విఘాతం కలిగించేలా అనేక రకాల మార్పులు చేస్తుంది. దేశ సమైక్యతకి, సమగ్రతకి వినాశనకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెడతా ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత
మొత్తం యావత్ ఈ దేశ ప్రజలదని చెప్పి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి ఈ దేశ సంపదని అప్పనంగా అప్పచెప్తా ఉన్నాడు. మరోవైపున సామాన్య ప్రజల మీద అనేక భారాలు వేస్తూ ఉన్నారు. ధరలను అరికట్టలేకపోతూ ఉంది. ధరలు పెరిగిపోవడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది సామాన్య ప్రజలు తీవ్ర బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అదే రకంగా ఈరోజు దేశంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడానికి ముందు ఆయన చెప్పినటువంటి మాట, నేను అధికారంలోకి వస్తే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఇవాళ 11 సంవత్సరాలు పూర్తింది. ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడు ఈయన? అంటే ఈరోజు దేశంలో చదువుకున్నటువంటి యువత అనేక రకాలైన ఇబ్బందులు పడుతుంది, నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, అనేక రకాల బాధలు పడుతున్నారు. ఆయన ఏదైతే చెప్పాడో ఆ చెప్పినటువంటి వాగ్దానాలకు భిన్నంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారు పాలన సాగుతూ ఉంది. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఆయన తీవ్ర ద్రోహం చేశాడు. రేపు మళ్ళీ అమరావతి వస్తూ ఉన్నాడు. మరి అమరావతి ఆయన వచ్చేటప్పుడు ఒకటే చెప్పాలి, గతంలో మీరు చేసినటువంటి వాగ్దానం ఏమైంది? ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తానని చెప్పారు ఆ రోజున. మరి రాజధాని మీరు ఎక్కడ నిర్మించారు? చికాగో అమర వీరులకు జోహార్లు, చికాగో అమర వీరులకు జోహార్లు, చికాగో అమర వీరులకు జోహార్, చికాగో అమర వీరులకు. రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోట్లు, రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోట్లు, రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక. గౌర కులస్తులను అభివృద్ధి బాటలో పయనించేలా వారికి అండగా ఉంటానని గౌర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర అన్నారు. గురువారం స్థానిక అశోక్ నగర్లోని శ్రీ గౌర కులస్తుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గౌరవ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మళ్ళా సురేంద్రకు సంఘ భవనంలో ఘన సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నర్ గుర్తించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని, గవర్నర్ల సంక్షేమానికి వారి అభివృద్ధికి తోడ్పడేందుకు తనకు గురుతర బాధ్యత ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు పడుతున్నాయని అన్నారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని, గవర్నర్లకు ఏ కష్టం వచ్చినా ఏ పని కావాలన్నా ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం గౌర కార్పొరేషన్ చైర్మన్ సురేంద్రకు సాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు బొడ్డేటి సుబ్బారావు, కార్యదర్శి పెదకంశెట్టి వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు సూరిశెట్టి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఆళ్ల తాతారావు, సహాయ కార్యదర్శి వేగి గంగాధర్రావు, సరకనం ఆళ్ల సోమినాయుడు, మళ్ళ శ్రీనివాసరావు, పేలా గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గా అది తప్పులేదు, ఎందుకంటే అది ఎప్పటికైనా అవచ్చు. కానీ ముఖ్యంగా మనం నేనైతే గవర్నమెంట్ లో ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు మనసుగా కార్పొరేషన్ చైర్మన్ గా ఏదైనా ఎమ్మెల్యే అవసరం సరే మీ తరఫున నుంచి మా గవర్నమెంట్ ఏదైనా సరే అలాగే చెప్తే ఒకటే కార్పొరేషన్ చైర్మన్గా మాట్లాడతాను. ఎందుకంటే అందరూ ఒకే పార్టీ ఎమ్మెల్యేలు కాబట్టి మీ తరఫున కూడా నేను వెళ్ళి నా కార్పొరేషన్ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం అవసరమైతే మన బీసీ మంత్రి సరిత మేడం గారు ఉన్నారు కాబట్టి అందరినీ రాజకీయంగా అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే అందరూ బాగుండాలి. మంచి రోజులు వచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలు చూసే తర్వాత ఇంకా రాష్ట్రాలకు పోయి మరి విజయవాడలో అమరావతి మరి 2014లో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అమరావతిని స్టార్ట్ చేస్తే మరి గత ప్రభుత్వంలో అనుకోలేదు. మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయడానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు. మీరు ఎవరికైతే అవకాశం పార్టీలు కుటుంబాన్ని న్యాయమంటే మనందరూ కూడా భరోసా కలవాలి. ఎందుకంటే కొద్దిగా కొద్దిగా ఆగేది మొత్తం ఫ్లోర్తో ఇవ్వనంటే మన చూడలేదు. అదే భోజనం సార్ ఇది కళ్యాణం 3వ ఫ్లోరు అది పూర్తి కాలేదు. దాని గురించి మేము కొద్దిగా పోరాడతాం. 3వ ఫ్లోరు కళ్యాణం అయిపోయిందండి. అంతా కూడా మన నవోదయానికంతా చాలా సంతోషంగా అక్కడక్కడ కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారు, నిశ్చితార్థం చేసుకుంటున్నారు, అన్నీ కూడా బాగా చేసుకుంటున్నారు.
దానివల్ల కూడా చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి తమ కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని కూడా మీరు చూస్తారనేసి నేను సభాముఖంగా కోరుచున్నాను. నిజంగా కళ్యాణ గురించి మన వాళ్ళందరూ చెప్పారు. నిజంగా మీరు ఈ పదవికి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా మీకు ఈ పదవి ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, మన ఎన్డీఏ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సహాయం చేస్తూ సంఘానికి ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తూ ఏలూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జిల్లా ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ పల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి కంబం విజయరాజు పాల్గొన్నారు. ముందుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దోలం నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని, వారి పనికి తగిన గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. కార్మికుల శ్రమ అంతులేనిదని, వారి కష్టం వెలకెట్టలేనిదని అన్నారు. కార్మిక సోదరులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, నగర విభాగ అధ్యక్షులు, జిల్లా విభాగ అధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. కష్టపడి పనిచేసే శ్రామికులకు అన్యాయం జరిగిందంటే, అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నా శ్రమకు తగ్గ ఫలితం లేదు, నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, నాకు న్యాయం చేయండి అని వెళ్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గపు పాలన అంతమొందాలి. రేపు భవిష్యత్తులో మళ్ళీ జగనన్న పాలన రావాలి. ప్రతి పేదవాడికి, ప్రతి కార్మికుడికి న్యాయం జరగాలంటే జగనన్న పాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే ఈరోజు మేడే 1వ తేదీ అనగానే గుర్తొచ్చేది కార్మికుల దినోత్సవం. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి దినోత్సవ కార్యక్రమం. ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శ్రామికులకు, కష్టపడి పనిచేసేటువంటి శ్రమజీవులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి 7 నియోజకవర్గాల్లో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలందరికీ కూడా, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, శ్రమజీవులకు, కష్టజీవులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడే వర్ధిల్లాలి, మేడే 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 మేడే. ఆ కార్మికుల శ్రమ ఫలితం, వాళ్ళు చేస్తున్న పోరాటం, వాళ్ళకి పని దినాల్లో 24 గంటలు పని చేస్తున్న దాన్ని 24 గంటల పని కాదు, 8 గంటల పనే మాకు చేయాలని చికాగోలో మొదలైన ఈ ఉద్యమమే, అక్కడ జరిగిన కాల్పుల్లో చనిపోయిన మనిషి ద్వారా వచ్చిందే ఈ మేడే అనేది. కాబట్టి ఈ మేడే మన భారతదేశంలో కలకత్తాలో మొదలైంది. ఆ మొదలైన ఉద్యమాన్ని అలా ప్రతి చోట కార్మికులు సాధించి, ఆ కార్మికులు వాళ్ళ యొక్క హక్కులను సాధించుకోవడానికి ఈ మేడే వాళ్ళకి ఒక ఆయువు పట్టు కింద ఉంది. ఆరోగ్యశ్రీ రావాలన్నా, ఏది కావాలన్నా చేయగలిగింది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కార్మికులందరూ పాటుపడాలి. వారి హక్కులను సాధించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ముందు పెట్టుకుని నడవాలని కోరుకుంటూ జై జగన్, జై జగన్. కార్మికుడే శుభాకాంక్షలు కార్మికులందరికీ. కార్మికులంతా ఐక్యంగా ఉండాలి. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్. అలాగే అనేక మంది కార్మికులందరికీ కూడా అండదండగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు. వాళ్ళకి నేనున్నానని భరోసా ఇచ్చి అద్భుతమైన పరిపాలన అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలనలో. ఈ రోజున జరుగుతున్న కూటమి ప్రభుత్వం కార్మికులకి ఎంత అండదండగా ఉన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. అనేకమైన వాగ్దానాలు చెప్పి
అనేకమైన వర్గాలకి అండగా ఉంటానన్న ఈ కూటమి ప్రభుత్వం కార్మికులకి ఏ విధమైన ఉపకారం చేయకుండా వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకునే పరిస్థితుల్లో ఈరోజు ఉంది. కాబట్టి కార్మికులందరూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గుర్తు చేసుకోవాలని, తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అధికారంలోకి తీసుకొస్తేనే కార్మిక సోదరులందరికీ మేలు జరుగుద్దని మనందరం గుర్తెరగాలి. తప్పకుండా కార్మికుల బలమే ఏ పార్టీకైనా ఉండాలని చెప్పిన ఆలోచనతో, ఆ దృష్టి, ఆ రోజు ఆ విధానంతో ఈ కార్మిక సోదరులందరూ వీళ్ళ వల్లే పార్టీ అధికారంలోకి రావడానికి ఇది మహాబలం అవుద్దని చెప్పేసి ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సూచన మేరకు విధానం ఏది ఏమైనా సరే ఈరోజు ప్రపంచ కార్మికులు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర కార్మికులందరూ కూడా ఎలుగెత్తి తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మీ వంతు కృషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించాలని, అలాగే మా జిల్లా తరఫున, మా అందరి తరఫున మీ కార్మిక సోదరులందరికీ మరి ఒకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బానిసత్వానికి వ్యతిరేకంగా చికాగో అమరవీరులు పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని సంరక్షించుకోవాలని కోరుతూ ఏలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో భారీ ప్రదర్శన చేపట్టారు. జెండా స్తూపం వద్ద ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ మేడే జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, భారతదేశ కార్పొరేట్ వ్యవస్థలు కార్మికుల పని దినాలపై వ్యాఖ్యలు చేస్తూ కట్టు బానిసలుగా మార్చాలని, దుర్మార్గమైన ఆలోచనతో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను కార్చౌకగా అమ్మేయడానికి సిద్ధమైన వారని, కాలరాస్తూ రాజ్యాంగాన్ని హక్కుల్ని ఉల్లంఘిస్తూ ప్రజల జీవన స్థితిగతులను పట్టించుకోవడం లేదని ఇది ప్రధాన అంశమని తెలియజేశారు. ఈ నేపథ్యంలో కార్మికులు తమ హక్కులు రక్షించుకోవడం కోసం సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ కార్మిక హక్కులు హరించే 4 లేబర్ కోడ్లను మోదీ షా ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అదేవిధంగా 79 గంటలు పనిచేయాలి ప్రతి కార్మికుడు అనే కార్పొరేట్ శక్తులు స్లోగన్లు ఇస్తున్నాయని అన్నారు. లేని పక్షంలో కార్మిక వర్గం ఐక్య పోరాటాల ద్వారా ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధం కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, కోరాడ అప్పారావు, పల్లి గంగరాజు, మీసాల రమణ, మంగరాజు రాము, విజయ్, దుర్గారావు, సింహాచలం, సరస్వతి, రావులమ్మ, యేసు, నాగుబాబు, బండి నాగేశ్వరరావు, భాస్కర్రావు, శేఖర్ బాబు, రాచేటి జాను, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మేడే జెండాల ఆవిష్కరణ స్తూపాలు, బైపాస్ ముఠా, గుడ్ హమాలీ కార్మికుల వద్ద, కోడెల హమాలీ కాలనీ వద్ద, బావిశెట్టివారిపేట మెయిన్ మార్కెట్ వద్ద 18 జెండాలను ఎగరవేయడం జరిగింది. పని గంటలు, పని భారాల్ని పెంచడానికి, కార్మిక వర్గ హక్కుల్ని కాలరాయడానికి, ఉన్న చట్టాలని రద్దు చేయడానికి కార్పొరేట్ వర్గాలు ప్రయత్నం చేస్తున్న దశలో వాళ్ళకి అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గం మీద అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న కాలంలో, పైగా భారతదేశంలో ప్రజాతంత్ర పౌర హక్కులన్నీ కాలరాచి వేస్తున్న కాలంలో, కగారి పేరిట అడవుల్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తున్న కాలంలో, రైతాంగాన్ని, శ్రామిక వర్గాన్ని, విద్యార్థులు, మేధావులు, దళితులు, అట్టడుగు మైనార్టీ వర్గాలన్నిటి మీద కూడా దాడులు సాగిస్తున్న కాలంలో మేడేకి చాలా ప్రత్యేకత ఉంది. 139 ఏళ్ల క్రితం ఏ 4 అమరయోధులైతే ప్రాణాలు అర్పించారో కార్మిక వర్గ హక్కుల కోసం, దానికి ఇవాళ కూడా చారిత్రక ప్రశస్తి ఉంది, ప్రాసంగికత ఉంది. అందువల్ల ఈ మేడేని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. భారతదేశంలో మోడీ షా సర్కార్ ప్రజలపై, ప్రజాస్వామిక వాదులపై, కవులపై, కళాకారులపై, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం, కార్మిక హక్కుల రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి విప్లవకారులను అతి దారుణంగా, అమానుషంగా కాల్చి చంపేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో 139వ మేడేని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు చాలా ఘనంగా నిర్వహించుకుంటుంది. ఖబర్దార్, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే, కార్మిక హక్కులను హరిస్తే చూస్తూ కష్టజీవి వర్గం ఊరుకోదు, చూస్తూ కార్మిక వర్గం ఊరుకోదు.
తిరుగుబాటు చేస్తారు, ఆ యొక్క హక్కులను రక్షించుకుంటున్నటువంటి నినాదంతో ఈరోజు 139 మీడియాని జరుపుకుంటున్నాం. అయ్యా ప్రజలారా, కార్మికులారా, ప్రజాస్వామ్యవాదులారా, ఈ విషయాలను అర్థం చేసుకుని మోడీ షా విధానాలకి ఒక ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళడానికి విప్లవకార కార్మిక సంఘం వెలుగులో ముందు ప్రయాణంలో ఉంది. ఆ కోణాన్ని అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా మోడీ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమంలో భాగస్వాములు కావాలని సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, వండ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్.
కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. ప్రభా నీట్ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. కార్మిక వర్గ ప్రాణత్యాగాలు అర్పించి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు రద్దు చేసే హక్కు మోదీకి ఎక్కడదని సిఐటియు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ ప్రశ్నించారు.
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన మేడే సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ స్వతంత్రానికి పూర్వమే బ్రిటిష్ వాళ్లతో పోరాడి కార్మిక చట్టాలు సాధించుకున్న చరిత్ర భారతదేశ కార్మిక వర్గానికి ఉందని ఆయన తెలిపారు. అనేక సంవత్సరాల పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసే హక్కు మోదీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే 4 లేబర్ కోడ్లు ఉపసంహరించుకోవాలని, కార్మిక చట్టాలు రద్దు చేసే ఆలోచన విరమించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సభలో గొట్టాపు రవికిషోర్, ఎర్ర రాంబాబు, టి రజని, జి లోకేశ్వరి, భవానీ, టిపిఆర్ దొర, జాన్ బాబు, జె గోపి, ఇస్సాకు, పి రవికుమార్, హైమావతి, దేవి, నవతి కోటేశ్వరరావు, మొహద్దీన్, టీకే రావు, సురేష్ తదితరులు నాయకత్వం వహించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో నగరంలో అనేక చోట్ల సిఐటియు జెండాలు ఆవిష్కరించారు. మున్సిపల్ సర్కిల్స్, భవన నిర్మాణ కార్మికుల అడ్డాలు, సెంటర్లు, ఆటో స్టాండ్లు, హమాలీ కార్మికుల సెంటర్లు తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో జెండాలు ఆవిష్కరించారు. సభ అనంతరం స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి చందన బ్రదర్స్ సెంటర్, బిర్లా భవన్ సెంటర్, పాత బస్టాండ్ వంతెన మీదుగా మళ్లీ మున్సిపల్ ఆఫీస్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో వందలాది మంది కార్మికులు, స్కీమ్ వర్కర్లు, మున్సిపల్, ఆటో, భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే షాపింగ్ మాల్ లో పనిచేసేటువంటి కార్మికులకి మీరు మేనిఫెస్టోలో రాసిచ్చారు కదా, ఈ 139వ ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసే సిబ్బంది అనేక సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు చెప్తానంటే ఈ రోజున ఉన్నటువంటి కార్మికులకు ఈ ప్రభుత్వాల పాలనలో అనేక రకాల బాధలను, ఇబ్బందులు ఎదుర్కొంటాయి. మరి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలా. అందుకే చెప్తా ఉన్న సిఐటియు రేపు మే 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులతో ఐక్యంగా ఒకరోజు సమ్మె చేస్తా ఉంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ విధానాల యొక్క దుష్ఫలితాలకు వ్యతిరేకంగా 20వ తేదీన జరిగేటువంటి ఒకరోజు సమ్మెలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ఏమైనా సరే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారాల ముందు మీరు ఏవైతే మాటలు చెప్పారో, మీరు చెప్పినటువంటి మాటలకే ఇప్పుడు చేస్తున్నటువంటి ఆచరణకి ఏ మాత్రం పొందం లేదు. ఇదే రకంగా మీ పాలన సాగించాక ఖచ్చితంగా ప్రజలు మీకు రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడడానికి కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రసాద్ గారు మేయర్ ప్రాధాన్యత, మే 20వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించబోయే సమ్మె గురించి చెప్పారు. మరి ఈ రోజున మన కనీస వేతనాలు అమలు కావట్లేదు, కార్మిక చట్టాలు అమలు కావట్లేదు, ధరలు పెరిగిపోతా ఉన్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా మన జీతాలు పెరగట్లేదు. అలాగే మనకి గ్రాట్యుటీ కానీ, పిఎఫ్ కానీ, పెన్షన్ కానీ ఇట్లాంటి సౌకర్యాలు అమలు కావట్లేదని ఒకవైపున మనం పోరాడుతుంటే, అడుగుతూ ఉంటే వీటన్నింటినీ పట్టణాలు పట్టించడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక యుద్ధం అనే పూచిని తీసుకొస్తా ఉంది. ఈ యుద్ధం అనే పూచిని తీసుకొచ్చి దేశభక్తి అనే పేరుతోటి యుద్ధం అనే పూచిని తీసుకొచ్చి మనందరినీ పక్కదారి పట్టించాలని చూస్తాం. ఉగ్రవాదులు 100 కిలోమీటర్లు దాటి వచ్చి దాడి చేశారు. దాన్ని ఎవరో సమర్థించట్లేదు. అది చాలా దారుణం, దుర్మార్గం ఈ యొక్క ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. అలాగే మన రాష్ట్రంలోకి వచ్చేసరికి విద్యుత్ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది. దానికి అన్ని కూడా రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈరోజు అదానీ పవర్ అనేది రాబోతా ఉంది. అదానీ పవర్ కనుక వస్తే మనకి ఇప్పుడు ఉండే విద్యుత్ గవర్నమెంట్ విద్యుత్ ఉండదు, ప్రైవేట్ విద్యుత్ వస్తుంది. స్మార్ట్ మీటర్లు వస్తాయి. స్మార్ట్ మీటర్లు వచ్చాయంటే మనం అందరం ఇప్పుడు సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్టు సిమ్ కార్డు రేపు కరెంటు కూడా రీఛార్జ్ చేసుకోవాలి. కరెంటు కూడా రీఛార్జ్ చేసుకుంటేనే కరెంటు. ఒకవేళ పొరపాటు అర్ధరాత్రి బ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, అర్ధరాత్రి కరెంటు పోతుంది. అలాగే ధరలు విపరీతంగా. పెదపాడు మండలం పెదపాడులోని యేసు ప్రభు తిరుహృదయ 54వ వార్షిక మహోత్సవాల్లో ముఖ్య అతిథిగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ పెద్దలు, మహోత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే చింతమనేని ఘన స్వాగతం పలికారు. ఫాదర్ మిల్కియార్ రాజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు దీవెనలు, ఆశీర్వాదాలు అందించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రేమ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని విశ్వాసులకు విందును వడ్డించారు.
वेददायचक्रमास्तरते दीर्घमायुः ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు నగర సమితి ఆధ్వర్యంలో ఏలూరు నగర కార్పొరేషన్ కార్యాలయం వద్ద మరియు కార్పొరేషన్ పరిధిలో ఉన్న వివిధ మున్సిపల్ సర్కిల్ ఆఫీసుల దగ్గర మేడే ఏఐటీసీ పతాకాలను ఆవిష్కరించారు. మున్సిపల్ ఆఫీస్ తోపం దగ్గర ఏఐటీసీ మేడే జెండాలు ఆవిష్కరించారు. 139వ మేడే వార్షికోత్సవం సందర్భంగా ఏలూరు మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వివిధ సర్కిల్స్ నందు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మేడే జెండా ఆవిష్కరణలు సభ జరిగాయి. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు భజంత్రి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ డాంగే, జిల్లా నాయకులు పి కిషోర్ మాట్లాడుతూ 1886లో కార్మికులు 8 గంటల పని కోసం జరిగిన మహత్తర పోరాటమే మేడే అని కొనియాడారు. మేడే పోరాట స్ఫూర్తితో ఏఐటీసీ దేశంలో స్వతంత్రం ముందు నుండి పోరాడడం అనేది కార్మిక చట్టాలు సాధించుకుందని గుర్తు చేశారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు బకాయి ఉన్న డిఏ, ఇంక్రిమెంట్, ఎర్న్ లీవులు మంజూరు చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఏలూరు నగర నాయకులు భాస్కర్రావు, ఏఎస్ఎఫ్ఐ నాయకులు క్రాంతి, యూనియన్ సభ్యులు పేడారి వంశీ, డి రవీంద్ర, భాస్కర్రావు, నవీన్, దొడిగర్ల నాగబాబు, రవి, వీరబాబు, కొండ అంతరాజు, కిరణ్ ప్రసాద్, లీలా ప్రసాద్, కాకాని సుబ్బారావు, ఇంటి అశోక్, బంగారు లక్ష్మీనారాయణ, బంగారు దేవేంద్ర, బట్టు కృష్ణ, బంగారు మధు, కె దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ మేడే శుభాకాంక్షలు. ఈరోజు అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం మేడే 139వ మే దినోత్సవాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రామిక ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున నిర్వహించుకుంటా ఉన్నారు. భారతదేశంలో కార్మిక హక్కుల పరిరక్షణ దినంగా ఇవాళ శ్రామిక ప్రజలు ఈ మేడేని నిర్వహించుకుంటున్నారు. పూర్వకాలంలో గతంలో ప్రధానంగా 8 గంటల పని హక్కుల పోరాటం గుర్తుకు వస్తున్నారు. ఇది 1886 దాకా డాంగయ్య గారు చెప్పినట్టు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 1947. 47కు ముందు బ్రిటిష్ వాడి చేతిలో ఉంది. అది బ్రిటిష్ వాడి భారతదేశానికి రాకముందు. ప్రపంచ కార్మిక హక్కుల దినోత్సవం మేడే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కైకలూరులో ఘనంగా కార్మికులు మేడే దినోత్సవాన్ని నిర్వహించారు. కార్మిక హక్కులు కాపాడండి అంటూ నినాదాలు చేశారు. కైకలూరు, ఆటపాక తదితర చోట్ల ఎర్రజెండాల ఆవిష్కరణల కార్యక్రమాలు గురువారం జరిగాయి. ఆటపాక నుండి కైకలూరు బస్టాండ్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికులు తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను హరించి వేస్తున్నాయని విమర్శించారు. కార్మికులపై పని భారం పెంచడం దుర్మార్గమని అన్నారు.
12 గంటల పని విధానం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనలు ప్రతిఘటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం, రైతు సంఘం మరియు సిఐటియు అనుబంధ సంఘాల, ఆటో, పంచాయతీ, భవన నిర్మాణ కార్మిక, స్కీమ్ వర్కర్లు యూనియన్ నాయకులు కె సాంబశివరావు, బొక్క వెంకట్రావు, పి దివ్య, డి వెంకట నరసింహారావు, అనిల్ కుమార్, ఎస్ జగదీశ్వరరావు మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు 139వ మేడ దినోత్సవాన్ని, కార్మిక హక్కుల దినోత్సవాన్ని ఇవాళ కైట్లూరులో కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ కైట్లూరులోను అట్లాగే ఆటపాకలోని ఇతర గ్రామాల్లో కూడా ఇవాళ కార్మికులందరూ కూడా ఈ మేడ దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ప్రధానంగా కార్మిక హక్కుల కోసం, కార్మిక హక్కుల దినోత్సవంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగానే మేడ నిర్వహించుకుంటా ఉన్నాం. ఎన్నో త్యాగాల ఫలితంగా, ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మికులు అనేక హక్కులు సాధించుకున్నారు. మరి అట్లాంటి హక్కులన్నింటినీ కూడా ఇవాళ ప్రభుత్వాలు చాలా నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి, ఇవాళ నాశనం చేస్తూ ఉన్నాయి. కార్మికులకు ఎటువంటి పని భద్రత ఉండడం లేదు. అలాగే ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు కానీ లేకపోతే చట్టాలు కానీ తీసుకొచ్చే పరిస్థితి కనబడట్లేదు. అసంఘటితంగా కార్మికులకు ఇంతవరకు ఒక చట్టం లేదంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా కష్టపడి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సైతం 4 లేబర్ కోడ్లుగా మార్చి కేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కుల్ని అరిచివేస్తూ ఉన్నారు. ఆ రోజు చికాగోలో 8 గంటల పని విధానం కోసం కార్మికులు పోరాటం చేస్తే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం 12 గంటల పని విధానాన్ని తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా అత్యంత అన్యాయం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఆటో కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, లేదా హమాలీస్ కానీ, అలాగే స్కీమ్ వర్కర్లు కానీ, ఇతర అనేక రంగాల్లో, అసంఘటిత రంగంలో, సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల యొక్క హక్కుల్ని పూర్తిగా నాశనం చేసే పద్ధతుల్లో, నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. రోజు రోజుకి ధరలు పెంచుతూ ఉన్నాయి, పరిమాణాలు పెంచుతూ ఉన్నాయి. కనీస వేతనాలు అమలు కావడం లేదు, కనీస సౌకర్యాలు అమలు కావడం లేదు, కనీస వైద్య సౌకర్యం కూడా అందరూ పరిష్కరించబడట్లేదు. ఇవాళ ఆటో కార్మికులైతే ఇవాళ ఆర్టీఐ అధికారుల వేధింపులు రోజు రోజుకి పెరిగినాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కార్మికులు తమ హక్కుల కోసం మళ్ళీ వాళ్ళ మేడే స్ఫూర్తితోటి పోరాటాలకి సన్నద్ధంగా కావాల్సిన అవసరం అని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కార్మికులందరూ కూడా ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. జిందాబాద్ 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 కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మేడే 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 కార్మిక హక్కుల దినోత్సవం, మేడే కార్మిక హక్కుల దినోత్సవం, మేడే సిఐటియు సిఐటియు. భానుడి ప్రతాపం రోజురోజుకి విజృంభిస్తున్న కారణంగా నగరంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీని కారణంగా మెరుగైన వసతులు లేక పలు పాదచారులు, పేద ప్రజలు, వయోవృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గమనించిన నిస్వార్థ ఫౌండేషన్ అక్షయ తృతీయ సందర్భంగా వినూత్నంగా ఆలోచించి సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వేసవి తాపానికి అవస్థలు పడుతున్న ఎంతో మందిని ప్రాంతాల వారీగా సర్వే చేసి ఆపదలో ఉన్నవారిని గుర్తించి వారి అవసరాలు తీర్చే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా 10 మందికి పెరుగన్నం అందించింది. పాదరక్షలు లేని వారికి పాదరక్షలు అందించడంతో పాటు భానుడి ప్రతాపంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న వృద్ధులకు గొడుగులు, విసనకర్రలు అందించి నిస్వార్థ ఫౌండేషన్ అందరి మన్నలను అందుకుంది. యువ స్ఫూర్తితో ఇప్పటికే పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిస్వార్థ ఫౌండేషన్ రాబోయే వేసవి కాలంలో సైతం పేద ప్రజల పక్షాన నిలిచి పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని సంస్థ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నిస్వార్థ ఫౌండేషన్ సభ్యులు, మహిళా నిస్వార్థ విభాగం నుండి లావణ్య, దేవి, వసుంధర, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా భీముడోలు రూపక దేవాలయం వద్ద వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగతో పాటు తాగునీటిని అందజేసే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని భీముడోలు సీఐ యూజే విల్సన్, టీడీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు. మానవతా ఆధ్వర్యంలో భీముడోలు రూపక దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వీరు గురువారం ప్రారంభించారు. చలివేంద్రం ద్వారా నిత్యం మజ్జిగ సరఫరా చేసే క్రమంలో నేటి దాతగా వ్యవహరించిన మానవతా సభ్యులు గోనుగుంట రమణశంకర్ను అభినందించారు. మానవతా భీముడోలు శాఖ అధ్యక్షులు గుడివాడ సీతారామాంజనేయుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మేడే పురస్కరించుకుని రిక్షా కార్మికులకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని శాఖ తరపున చేపట్టారు. దీనిని భీముడోలు సీఐతో పాటు గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలకు వెళ్లే యాత్రికులతో పాటు భీముడోలు జంక్షన్ మీదుగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ఇతరులను దృష్టిలో ఉంచుకుని భీముడోలు జంక్షన్ వంటి కీలక ప్రాంతాల్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ తరహా సేవా కార్యక్రమాలకు భీముడోలు సర్కిల్ పరిధిలో పోలీస్ శాఖ తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తోందని, వ్యక్తిగతంగా తాను సైతం భాగస్వామినవుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మానవతా సంస్థ జిల్లా నాయకులు ఆర్ గంగాధర్రావు, అప్పక రాంబాబు, గొళ్ళ నోకరాజు, ఇతర ప్రముఖులతో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రావాలి. సార్ కొంచెం తిరగాలి బాబు, ఒకసారి తిరిగినా సార్ చెప్పండి సార్, చెప్పండి సార్, బుక్ చెప్పండి. ఓకే సార్, ప్లీజ్ సార్. అయితే మరి ఈ వేసవకాలం అంతా కూడా చలివేంద్రాలు పెట్టుకుని సేవా కార్యక్రమాలు చేయడం ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి మానవతా సంస్థను హృదయపూర్వకంగా అభినందిస్తూ, అలాగే మరి కష్టాన్ని నమ్ముకున్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మానవతా ఆధ్వర్యంలో ఈరోజు ఎవరైతే మరి ఇక్కడ ఆటో రిక్షా సోదరులు ఎవరైతే ఉన్నారో వారిలో కొంతమందికి మరి అయితే బియ్యం కానీ ఇతర వస్తువులు కానీ వాళ్ళంతా కూడా ఇచ్చినటువంటి సందర్భంలో మరొకసారి కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మంచి కార్యక్రమానికి నేను కూడా పాలి భాగస్వామి నాకు చాలా సంతోషంగా ఉంది. మానవతా వారు నిజంగా చాలా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. గౌరవనీయులు గన్ని వీరాంజనేయులు గారు, సార్ ఎక్స్ఎమ్మెల్యే గారు మన మధ్య ఉండడం కూడా చాలా సంతోషం. నేను ప్రారంభోత్సవం చేసే కార్యక్రమానికి సార్ రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఆయన సింపుల్ సిటీకి అది ఒక నిదర్శనం, ఒక మంచి ఆలోచన విధానంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. అట్లాగే ఈ మానవత ఏదైతే ఉందో చాలా మంచి యాక్టివిటీ ఇది. మా జిల్లా పోలీస్ తరఫున కూడా జిల్లా ఎస్పీ గారు కేపీఎస్ కిషోర్ సార్ కానీ, మా ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ సార్ కానీ ఇట్లాంటివి చాలా ఆత్మహత్య చేస్తున్నారు. మా తరపు నుంచి కూడా మీ కార్యక్రమానికి మా వంతు సహకారం కూడా అందిస్తామని, మా సహకారం కూడా తీసుకోండి. తప్పకుండా మా వంతు మీకు విరాళ రూపంలో కానీ ఏ రూపంలో కావాలన్నా సరే మేము అందించడానికి భీముడోళ్ళు పోలీస్ తరఫున కూడా మేము కూడా ముందు వస్తాం, మీ వెనక మేము కూడా నడుస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ కార్మిక సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ, ప్రపంచ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మేడే కార్యక్రమాల్లో హమాలీ, భవన నిర్మాణ, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మికులపై పనిభారం మోపే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికుల పరిరక్షణ కోసం, కార్మిక చట్టాల రక్షణ కోసం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, సమాన పనికి సమాన వేతనం కోసం కార్మికులు మేడే స్ఫూర్తితో ఉద్యమించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఆకివీడు పట్టణంలో కార్మికుల సముదాయాల దగ్గర జెండాలు ఎగరవేసి అనంతరం దుంపగడప రోడ్లోని నంద్యాల సుబ్బారావు భవనంలో ఐఎఫ్టియు కార్యాలయంలో సభ నిర్వహించారు. సభ అనంతరం కార్యాలయం దగ్గర మండల కార్యదర్శి తోట రామకృష్ణ జెండా ఎగరవేశారు. హమాలీ, భవన నిర్మాణ, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లకు 26,000 వేతనం ఇవ్వాలని, కార్మికులకు పనిభారం పెంచే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఆర్ఎస్ఎస్ మతోన్మాద కనుసన్నల్లో పరిపాలకులు నడుస్తున్నారని, కార్మికుల హక్కుల చట్టాల పరిరక్షణ కోసం ఉద్యమించాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్, మండల కార్యదర్శి తోట రామకృష్ణ డిమాండ్ చేశారు. దుంపగడపలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జెండా ఆవిష్కరణ మరియు సభ నిర్వహించారు.
మేడే కార్యక్రమంలో మండల ఐఎఫ్టియు నాయకులు అంజీ, శ్రీను, కాశీ, రంగా, గుణ, లక్ష్మి, అజయ్, రమేష్, శేషగిరిరావు, సత్యనారాయణ, కృష్ణమూర్తి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడిని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో 139వ మేడే ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్మిక వాడల్లో ఐఎఫ్టియు కార్యాలయం దగ్గర జెండాలు ఎగరేసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ర్యాలీ సందర్భంగా కార్మికులు గత 139 సంవత్సరాల క్రితంగా ఎర్ర జెండా సృష్టించి ఎర్ర జెండా ద్వారా కార్మికుల్ని పని గంటల్ని అమలు చేయాలని, పని గంటల్ని కార్మికుల యొక్క సౌఖ్యం కోసం కుటుంబంతో కలిసి ఉండే విధంగా ఈ పని గంటలు ఉండాలని ఆనాడు ఏదైతే కార్మిక వర్గం పోరాడిందో నేడు కార్పొరేట్ పెట్టుబడిదారులు ఇవాళ ఒక కార్మికుడు వారానికి 70 నుంచి 90 గంటల వరకు పనిచేసే విధంగా కార్పొరేట్ శక్తులు మాట్లాడుతూ ఉన్నారు. దానికి నిరసనగా ఈ మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం ఉద్యమించాల్సినటువంటి అవసరం నేడు కార్మిక వర్గంపై ఉంది. అదేవిధంగా మన కార్మికులు, హమాలీ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, మోటార్ కార్మికులు కానీ ఎలాంటి ప్రభుత్వం నుండి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా పనిచేస్తూ ఉన్నారు. వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్మికుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వంపై ఉంది. కానీ ప్రభుత్వాలు కార్మికులు పట్టించుకోవట్లేదు. ఈ నేడు కార్మిక వర్గాన్ని పట్టించుకోకపోతే ఐక్యత ఉద్యమాల ద్వారా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా కార్మికులు తన యొక్క పోరాట పట్టిన రూపంలో వెంటనే సృష్టించుకున్నారు, పోరాటం సృష్టిస్తున్నారు. ఏవైతే చట్టం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చూస్తూ ఉందో, లేబర్ కోడ్ తీసుకురావాలని చూస్తూ ఉందో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మేడే స్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.